ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ వస్తుంది. వాళ్లకు మొత్తం 22 పార్లమెంట్ స్థానాలు వస్తాయి. ఒక 120 నుంచి 160 వరకు రకరకాల లెక్కలు చెప్తున్నాయి, సర్వేలు వస్తాయని. మరోవైపు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వచ్చే సర్వేలు వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాయి. ఆ సంగతి ఎట్లా ఉన్నా మొత్తం అందరూ కూడా ఎవరు ఎక్కడ కలిసినా ఎవరు గెలుస్తారు, మళ్ళీ జగన్ వస్తాడా లేకపోతే చంద్రబాబు తిరిగి వస్తాడా, వస్తే మెజారిటీ వస్తుందా, ఇట్లాంటి లెక్కలు వేస్తున్నారు. కానీ వీటన్నిటి మధ్యలో ఒక మాట, ఇప్పుడు సభలు కూడా వాళ్ళు ప్రజాగలం వీళ్ళ సిద్ధం సభలు ఈ హడావుడి సాగుతుంది. పవన్ కళ్యాణ్ మధ్యలో ఆయన కొంత అస్పష్టత కొంత అస్వస్థత, వీటి మధ్యలో ఆయన అవస్థ ఏదో ఆయన పడుతూ ఉన్నారు. ఈ సమయంలో కొంతమంది అనే మాట, సిద్ధం సభలు పెట్టి జగన్ అక్కడికి వెళ్తున్నారు, ప్రజలను కలుసుకుంటున్నారు నిజమే, కానీ ఇన్ని రోజులు ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారు కదా, ఇప్పటికిప్పుడు ఒక్కసారిగా ప్రజల దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉంటుందని. ఇక్కడ మొదటి విషయం ఏమంటే జగన్ మీద చాలా విమర్శలు ఉన్నాయి. జగన్ పాలన పద్ధతులు, ఏకపక్షంగా వెళ్ళటం, లేకపోతే దాడులు చేయటం, ఇట్లాంటి విమర్శలు చాలా ఉన్నాయి. కానీ ప్రజలతో జగన్కు కనెక్షన్ ఉందా లేదా, కనెక్ట్ అయ్యారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. కనెక్షన్ లేదు అని చెప్పడానికి ఏ నాయకుడైనా, అందరు నాయకులు ప్రజలతో ఒకటే విధంగా కనెక్ట్ కారు. వాళ్ళ పద్ధతుల్లో అవుతారు. ఎక్కువ సమయం గడుపుతారా, ఆన్లైన్ మీటింగులు జరుపుతారా, సభలకు వెళ్తారా, ఇవన్నీ. ఆ విధంగా చూస్తే వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, ఇంకా అసలు పార్టీ పెట్టకముందు ఓదార్పు యాత్ర నుంచి కూడా ప్రజలతో ప్రత్యక్షంగా కలవటం అనే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన. అది వ్యూహాత్మకం కూడా. అది ఆయన ఆలోచన ధోరణి కావచ్చు, రాజకీయ అవసరాన్ని ఆయన గుర్తించడం వల్ల కావచ్చు. ఓదార్పు యాత్ర అన్నది ఆయన ఎందుకు చేశారు, తన స్థానం సంపాదించుకోవడానికి అనేది పక్కన పెడదాం. కానీ కాంగ్రెస్ నాయకత్వం వాళ్ళందరినీ ఒకటే చోటికి పిలిచి మీరు మాట్లాడండి, అక్కడే సహాయం చేయండి అన్నప్పుడు కూడా ఆయన ఆ సలహాను తోసిపుచ్చి నేను జనంలోకి వెళ్తా అన్నాడు. అప్పుడు గుడిసెల్లోకి వెళ్ళటము, లేకపోతే అప్పుడు ఇంకా రిక్షా వాళ్ళని కలవటం ఒకటి కాదు. అప్పుడు ఆ ఫోటోలు అవన్నీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయి. షర్మిల కూడా తర్వాత అదే పని చేశారు ఆయన తరఫున, ఆయన పార్టీ తరఫున. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ అనేది జగన్ ప్రస్థానము ప్రజలతో మొదలైంది. రాజశేఖర రెడ్డి ప్రజా ప్రస్థానం అలా ఉంచి ప్రతిపక్ష నాయకుడు కూడా మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన మళ్ళీ ప్రజా సంకల్పయాత్ర చేసి మళ్ళీ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అసలు ఒక 2 ఏళ్ల పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉన్నాడు. ఆ కోరికలే మళ్ళీ తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా పథకాలు బటన్ నొక్కడం అని అంటున్నప్పుడు జగన్ బటన్ నొక్కడమే కాదు, నేను బటన్ నొక్కడం ద్వారా మీ జీవితాలనే నేను స్పృశిస్తూ ఉన్నాను అని, ఆ బటన్ నొక్కడం అనేది నిజానికి ప్రజల హృదయాలను స్పృశిస్తుందని వైసీపీ వాళ్ళు అంటారు. నాయకులను కలుసుకోకపోవడం వేరు. కేసీఆర్ మీద ఒక విధమైన విమర్శ ఉంది, జగన్ మీద కూడా ఉంది. కానీ ఇక్కడ నాయకులను లేకపోతే సహాయకులను, ఆ మధ్యలో ఉండి వ్యవహారాలు నడిపే వాళ్ళను కలుసుకోకపోవడం అనవసరమని. దానికి ఒకటే కారణం, మా ద్వారానే నడిచింది, అటువంటిప్పుడు మీకేం ప్రాధాన్యత ఉందని తన కుడి భుజాలు లాంటి లెఫ్టినెంట్స్ను కలుసుకోవడం తప్ప నాయకులను, శాసనసభ్యులను లేదా ప్రజా సంఘాలను, ప్రతిపక్షాలను కలుసుకోలేదు. అందులో ఏం సందేహం లేదు. వీళ్ళందరూ ఓటర్లు కాదు, నా ఓటర్లను నేను కలుసుకుంటాను, నా ప్రజలతో నేను దగ్గరగా ఉంటాను అనేది ఇక్కడ ఫిలాసఫీ. సభల్లో కూడా చూస్తే జగన్ ఎప్పుడు ఒకరే మాట్లాడతారు. దాదాపు అంతకుముందు మాట్లాడే వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే, ఆయన వచ్చి తన స్క్రిప్టు తన దాని ప్రకారం తాను చదవటం, అమ్మ ఒడి అంటే ఒక విధంగా, లేకపోతే దీవెన ఇంకేదో అంటే అదొక విధమైన కార్యక్రమం. ఇట్లా ఆయా తరగతుల ప్రజలకు సంబంధించిన బటన్ నొక్కినప్పుడంతా ఆ తతంగం ఒక విస్తృతమైన పరిధిలో జరుగుతూ ఉంది. వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్లో ఇంకో విధంగా మాట్లాడించటం, వాళ్ళతో వేదిక మీద మాట్లాడించడం, ఇట్లాంటి తతంగాలన్నీ జరుగుతున్నాయి. అందుకని జగన్కు ప్రజలతో సంబంధం లేదని, కానీ ప్రజలకు జగన్ పట్ల ఎలాంటి అటాచ్మెంట్, అనుబంధం లేదని కానీ చెప్పడం కష్టం. ప్రజలు వాళ్ళ జీవితానుభవాన్ని బట్టి, రాజకీయాలను బట్టి ఓటేస్తారు, వాళ్ళ అభిప్రాయాలను బట్టి. అది ఎలాగో జరుగుతుంది. తుది తీర్పు ప్రజలే ఇస్తారు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రజలతో సంబంధం లేదు కాబట్టి ప్రజలు ఏదో వ్యతిరేకంగా అన్న చెప్పడానికి మటుకు ఆధారం లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ఇప్పుడు సిద్ధం సభల వరకు కూడా తనదైనటువంటి పద్ధతిలో, స్టైల్లో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడుగా, యువ నాయకుడుగా జగన్ ప్రజల మధ్య ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. నేను ప్రజలు మధ్యలో మిగిలిన వాళ్ళు పెద్ద ప్రాధాన్యత లేదన్నది ఆయన
ఆలోచన ధోరణి అని మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా ఈ ఎన్నికల్లో అది ఎంత ఫలితం ఇస్తుంది? ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అధికారం కోసం గట్టి సిద్ధం అంటున్నప్పుడు ప్రజల సంసిద్ధత ఎలా ఉందనేది మనకు ఓటింగ్లో తెలుస్తుంది. కానీ దూరంగా ఉండటం అన్నది మటుకు ఇక్కడ నిజం కాదని మనం చెప్పాల్సి వస్తుంది. పైగా ఇతర పార్టీలు సభలో పెట్టుకోవడానికి దానికి అనుమతి ఇవ్వలేదు అన్నది కూడా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉదాహరణకు తన మీద బ్లేడ్లతో దాడి జరుగుతుంది, అదే ఇదే ఇట్లాంటివి అన్నప్పుడు ఆయన భద్రత కల్పించడం తప్పనిసరి, దాన్ని రెండో మాట లేదు. కానీ ముద్రగడ పద్మనాభం వైసీపీ నాయకుడు ఆయన అంటున్నారు, మీరు ఎప్పుడు బౌన్సర్లను పెట్టుకుంటారు, ఎవరు మీ దగ్గరికి కూడా రారు, మీ వాళ్ళ గాలి కూడా తాగనివ్వరు, ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు. బాలకృష్ణ లాంటి వాళ్ళ గురించి మనం చాలాసార్లు మనం విన్నాం. అందుకనే ప్రత్యక్షంగా కలవడం, లోకేష్ కూడా అందుకోసమే తన స్థాయిలో తను జనంతో కలుసుకుంటానని తను కూడా ఒక యాత్ర చేసిన పరిస్థితి చూసాం. కాబట్టి ఏపీలో నాయకులు జగన్తో సహా ప్రజలతో పెద్ద సంబంధం లేదని మనం చెప్పలేము. కానీ వాలంటీర్లు ఆ 50 ఇళ్లకు ఒక వాలంటీర్లను పెట్టి పథకాలు, స్కీములు, పంపిణీలు ఇవన్నీ చేయడం ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా కనెక్టివిటీ పెట్టుకోవడానికి పెద్ద ప్రయత్నమే చేశాడు జగన్ అని ఆయన ఆలోచన ధోరణిలో, రాజకీయ వ్యూహంలో, ఎన్నికల ప్రణాళికలో అది చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని మటుకు మనం చెప్పొచ్చు. ఎప్పుడైనా ప్రజలకు దగ్గరగా ఉండటం అన్నది ఆయా నాయకులకు, ఆయా పార్టీలకు మేలే చేస్తుంది. అది మనకు ఫలితాల్లో ఎలా కనిపిస్తుందో మనం చూడాలి.